ఐపీఎల్ సీజన్ 18లో రాజస్థాన్ రాయల్స్ బోని కొట్టింది. గౌహతి వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ పై జరిగిన మ్యాచ్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచ్లో గైక్వాడ్ 63 పరుగులతో పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 176 పరుగులకే పరిమితమైంది. 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. జోఫ్రా ఆర్చర్ తొలి ఓవర్ 4వ బంతికే రచిన్ రవీంద్రను డకౌట్ చేశాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ బౌలర్లు కట్టిదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది చెన్నై బ్యాటర్లకు. పవర్ ప్లేలో కేవలం 44 పరుగులు మాత్రమే రాబట్టింది. త్రిపాఠి 23 పరుగులు చేసి అవుట్ కాగా దూబే కూడా 2 సిక్సర్లతో అలరించిన అంతలోపే అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత విజయ్ శంకర్ 9 పరుగులే చేసి ఒత్తిడిలో వికెట్ ను సమర్పించుకున్నాడు. ఇక ఒక ఎండులో వికెట్లు పడుతున్న చెన్నై కెప్టెన్ గైక్వాడ్ మాత్రం అసాధారణంగా పోరాడాడు. జడేజాతో కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ నువ్వా నేనా అనే సాగుతున్న సమయంలో హసరంగా బౌలింగ్ లో గైక్వాడ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. ఇక చివర్లో ధోని జడేజా ఉన్నప్పటికీ సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో చెన్నై విజయ అంచుల వరకు వచ్చి ఆగిపోయింది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ లో అదరగొట్టింది. ముఖ్యంగా నితీష్ రాణా 36 బంతుల్లోనే 10 ఫోర్లు 5 సిక్సర్లతో 81 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ కు తోడు కెప్టెన్ పరాగ్ 37 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత 15 ఓవర్లలో 145 పరుగులే చేసిన రాజస్థాన్ చివరి 5 ఓవర్లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఏది ఏమైనా రాజస్థాన్ విధించిన టార్గెట్ ను ఛేదించలేక చెన్నై చివరి వరకు పోరాడి 6 పరుగుల తేడాతో ఓటమి పాలై ఈ సీజన్ లో ఆడిన 3 మ్యాచ్ల్లో వరుసగా 2 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది చెన్నై.